వాట్ ఈస్ ద లాంగ్ టర్మ్ ఫైనాన్స్? లాంగ్ టర్మ్ ఫైనాన్స్, ఫైనాన్స్ అంటే డబ్బు అండి. దీన్ని తెలుగులో విత్తం అంటారు. విత్తం అంటే మనీ, విత్తం అంటే మనీ. లాంగ్ టర్మ్ ఫైనాన్స్, ఫైనాన్స్ అంటే మనీ అని చెప్పినాయి కదా. లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అంటే వాట్ ఈస్ ద లాంగ్ టర్మ్ ఫైనాన్స్? ఇది 2 మార్క్స్కి వచ్చే క్వశ్చన్. దీని యొక్క డెఫినేషన్ అయితే మీకు ఫస్ట్ తెలుగులోనైతే ఒకసారి అయితే మీరు వినండి. దీర్ఘకాలిక విత్తం. దీర్ఘకాలిక విత్తం ఒక వ్యాపార సంస్థ, ఒక వ్యాపార సంస్థ అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ తన దీర్ఘకాలిక అవసరం కోసం సమకూర్చుకునే నిధులను, ఫైనాన్స్ అంటే నిధి అంటాం, నిధులు, ఫైనాన్స్ నిధులను దీర్ఘకాలిక విత్తం అంటారు. అంటే దీని యొక్క కాల పరిమితి 5 సంవత్సరాలకు మించి ఉంటుంది. అంటే ఒక వ్యాపార సంస్థ అప్పు తీసుకోవడం అండి, ఒక వ్యాపార సంస్థ అప్పు తీసుకోవడం అంటే 5 సంవత్సరాల వరకు కాల పరిమితి. అంటే ఇంగ్లీష్లో ఒకసారి చూద్దాం. మీకు ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ an ఎంటర్ప్రైజ్. ఎంటర్ప్రైజ్ అంటే వ్యాపార సంస్థ, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్. ఫర్ ఏ పీరియడ్ ఎక్సీడింగ్ 5 years, 5 years ఈజ్ కాల్డ్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్. అంటే ఒక వ్యాపార సంస్థకు, మీరు విజువల్లో చూడండి, ఒక వ్యాపార సంస్థకు డబ్బు అనేది అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాష్ అనేది ఒక వ్యాపార సంస్థ, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చుకునే లాంగ్ టర్మ్ ఫైనాన్స్. ఈ ఫైనాన్స్ బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చు, వేరే వ్యక్తి నుంచి రుణం తీసుకోవచ్చు. ఈ మనీ అనేది ఎందుకోసం ఉపయోగపడుతుంది? లాంగ్ టర్మ్ అంటే ఒక 5 years దాని యొక్క బెనిఫిట్, ఈ డబ్బులు బిజినెస్ ఆర్గనైజేషన్లో ఈ డబ్బులు ఉపయోగిస్తుంది. దాని యొక్క ఉపయోగము 5 years ఉంటుంది. 5 years. సో అటువంటి వాటిని ఏమంటారంటే లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అని పిలుస్తారు. అటువంటి మనీని లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అని పిలుస్తారు. ఇది 2 మార్క్స్ వస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఈ డెఫినేషన్ రాయండి, తెలుగు మీడియం వాళ్ళైతే ఈ డెఫినేషన్ రాయండి. కరెక్ట్ ఉన్నట్టు రాయాలని చట్టం లేదు. దీనికి రిలేటెడ్ రాసినా కూడా మార్క్స్ పడతాయి అనేది కీ పేపర్లో ఉన్నది కాబట్టి పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు. సో ఈ క్వశ్చన్ అయితే మీకు కామర్స్ టెక్స్ట్ బుక్లోనిది. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న ఏ కంటెంట్ అయినా, ఏ క్వశ్చన్ ఆన్సర్ మీరు చదివినా అది కేవలం బిజినెస్ గురించే ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ఒక బిజినెస్ను ఇమాజినేషన్ చేసుకుంటూ, మీ దగ్గరలో ఉన్న బిజినెస్ని ఏదో ఒక దాన్ని ఇమాజినేషన్ చేసుకుంటూ మీరు క్వశ్చన్ ఆన్సర్స్ రీడ్ చేయండి. సో మీకు విజువల్ ఎఫెక్ట్లో ఉంటుంది. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఇంతవరకు మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్.